అందరికీ వందనం. ఈరోజు అనగా ఫిబ్రవరి 1, 2026 ఈనాడు తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి సుడోకు సమాధానాలు చూద్దాం. ప్రతి సుడోకులో 9 పెద్ద గడులు ఉంటాయండి. ఒక్కొక్క పెద్ద గడిలో 1 నుంచి 9 దాకా అంకెలు రావాలి. వచ్చిన అంకె తిరిగి రాకూడదు. అలాగే ప్రతి అడ్డు వరుసలోనూ 1 నుంచి 9 దాకా అంకెలు రావాలి. వచ్చిన అంకె తిరిగి రాకూడదు. అలాగే ప్రతి నిలువు వరుసలో కూడా 1 నుంచి 9 దాకా అంకెలు రావాలి. వచ్చిన అంకె తిరిగి రాకుండా సుడోకును పూర్తి చేయాలి. నేను ఈ వారం ఎలా పూర్తి చేశానంటే ఒక్కొక్క పెద్ద గడి తీసుకున్నానండి. అందులో 1 నుంచి 9 దాకా అంకెలను రావడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో, అంటే అడ్డు వరుసలోనూ నిలువు వరుసలోనూ ఆ అంకె వచ్చిందా రాలేదా చూశాను. వచ్చింటే వదిలేశానండి. రాకపోతే అలా రాని ఆ అవకాశాలు ఎన్నున్నాయో చెక్ చేశాను. కేవలం ఒక్క అవకాశం ఉన్నప్పుడు మాత్రమే ఆ అంకెను రాశాను. అలా ప్రయత్నం చేస్తే మొదటి పెద్ద గడిలో 1 చూడండి, 3వ నిలువు వరుసలో 1 వచ్చింది. కాబట్టి 1 రావడానికి మనకి ఇంకా 3 అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 1 ఇప్పుడే మనము రాయకూడదండి. 2 వాళ్ళే ఇచ్చేసారండి. 3 చూడండి, 2వ నిలువు వరుసలో 3 ఉంది. 3 రావడానికి మనకి ఇంకా 4 అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 3 కూడా ఇప్పుడే రాయకూడదు. అలాగే 4 చూడండి, 2వ అడ్డు వరుసలో 4 ఉంది, 2వ నిలువు వరుసలోనూ 4 ఉంది. కానీ 4 రావడానికి మనకి ఇంకా 2 అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే 4 కూడా రాయకూడదు. 5 ఆల్రెడీ ఉందండి. 6 చూద్దాం. 3వ అడ్డు నిలువు వరుసలో 6 ఉంది, 2వ నిలువు వరుసలో కూడా 6 ఉంది. 6 రావడానికి కూడా మనకి ఇంకా 2 అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే 6 రాయకూడదు. 7 చూడండి, మొదటి అడ్డు వరుసలో 7 ఉంది. అలాగే 3వ అడ్డు వరుసలోనూ 7 ఉంది. 3వ నిలువు వరుసలో కూడా 7 ఉంది. కాబట్టి 7 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశము మొదటి నిలువు వరుసలోని 2వ గడి. తర్వాత 8 వాళ్ళే ఇచ్చేశారు, 9 కూడా వాళ్ళే ఇచ్చేసారండి. ఇలా 1 నుంచి 9 అంకెలకు ఎన్ని అవకాశాలు ఉన్నాయో చెక్ చేసుకుంటూ ఒక్క అవకాశం ఉంటేనే ఆ అంకెను అక్కడ పూరించాలండి. అలా నేను ప్రతి నంబరు చెక్ చేసి కేవలం ఒక్క అవకాశం ఉన్న అంకెను మాత్రమే రాశాను. ఏ గడులలో ఏ అంకె రాశానో ఇప్పుడు చెప్తానండి. మొదటి పెద్ద గడిలోనే 6 చూడండి, మనం 7 రాయడం వల్ల 6కు కేవలం ఒకే ఒక అవకాశం ఉంది. ఎందుకంటే 3వ నిలువు వరుసలోనూ 6 ఉంది, 2వ నిలువు వరుసలో కూడా 6 ఉంది. కాబట్టి మొదటి నిలువు వరుసలోని 3వ గడిలో మాత్రమే 6 వస్తుందండి. తర్వాత 1 చూద్దాం. 3వ నిలువు వరుసలో 1 ఉంది. కాబట్టి మనకు 2వ నిలువు వరుసలోని 3వ గడిలో మాత్రమే 1 రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశం. తర్వాత 4 చూద్దాం. 2వ అడ్డు వరుసలో 4 ఉంది. కాబట్టి మొదటి అడ్డు వరుసలోని 3వ గడిలో మాత్రమే 4 రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశం. ఇంకా ఈ పెద్ద గడి పూర్తి కావడానికి మనకు కావాల్సిన ఒకే ఒక అంకె 3. మనకు అవకాశం కూడా 1 ఉంది. కాబట్టి ఆ ఖాళీ గడిలో 3 రాసేద్దాం. ఈ వీడియోను ఇక్కడ కాసేపు పాస్ చేయండి. మీరు ప్రయత్నం చేయండి. నేను చెప్పిన ప్రకారం రాకపోతే అప్పుడు సమాధానాలను తిరిగి వీడియోలో చూడండి. 2వ పెద్ద గడిలో 4 చూడండి, మొదటి అడ్డు వరుసలో 4 వచ్చింది, 2వ అడ్డు వరుసలో కూడా 4 వచ్చింది, 2వ నిలువు వరుసలో కూడా 4 వచ్చింది. కాబట్టి 4 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం మొదటి నిలువు వరుసలోని 3వ గడి. మిగతా పెద్ద గడులలో ఇప్పుడిప్పుడే ఏ అంకెలు రావండి. కాబట్టి 6వ పెద్ద గడి చూడండి, అందులో 7 తీసుకోండి. 2వ నిలువు వరుసలోనూ 7 ఉంది, 3వ నిలువు వరుసలో కూడా 7 ఉంది. కాబట్టి 7 మనకు మొదటి నిలువు వరుసలోని 3వ గడిలో మాత్రమే 7 వస్తుందండి. అలాగే 7వ పెద్ద గడిలో 7 తీసుకోండి. మొదటి నిలువు వరుసలోనూ 7 ఉంది, 3వ నిలువు వరుసలో కూడా 7 ఉంది. అలాగే 3వ అడ్డు వరుసలో కూడా 7 ఉంది. ఆ గళ్ళలో 7 రాకూడదు. కాబట్టి 7 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం 2వ నిలువు వరుసలోని 2వ గడి. 7వ పెద్ద గడిలో 7 తీసుకోండి. 2వ నిలువు వరుసలోనూ 7 ఉంది. అలాగే 2వ అడ్డు వరుసలోనూ 7 ఉంది. 3వ అడ్డు వరుసలో కూడా 7 ఉంది. ఆ గళ్ళలో 7 రాకూడదండి. కాబట్టి 3వ నిలువు వరుసలోని మొదటి గడిలో మాత్రమే 7 వస్తుంది.
తర్వాత ఈ గడిలో 9 చూడండి, రెండవ నిలువు వరుసలోనూ 9 ఉంది, అలాగే మూడవ నిలువు వరుసలో కూడా 9 ఉంది. కాబట్టి ఆ గళ్ళలో 9 రాకూడదు. కాబట్టి 9 మనకు మొదటి నిలువు వరుసలోని రెండవ గడిలో మాత్రమే 9 వస్తుంది. 9వ పెద్ద గడి చూడండి, అందులో 6 తీసుకోండి. మొదటి అడ్డు వరుసలోనూ 6 రాకూడదు, మొదటి నిలువు వరుసలో కూడా 6 రాకూడదు. కాబట్టి 6 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం మూడవ నిలువు వరుసలోని రెండవ గడి. తర్వాత 5వ పెద్ద గడిలో 7 చూడండి, రెండవ అడ్డు వరుసలోనూ 7 ఉంది, అలాగే మూడవ అడ్డు వరుసలో కూడా 7 వచ్చింది, అలాగే మూడవ నిలువు వరుసలో కూడా 7 ఉందండి. కాబట్టి ఆ 6 ఖాళీ గళ్ళలో 7 రాకూడదు. 7 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం మొదటి నిలువు వరుసలోని మొదటి గడి. తర్వాత 3 చూద్దాం, రెండో అడ్డు వరుసలోనూ 3 వచ్చింది, అలాగే మూడో అడ్డు వరుసలో కూడా 3 వచ్చిందండి. ఇంకా 3 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం మూడవ నిలువు వరుసలోని మొదటి గడి. తర్వాత 6వ పెద్ద గడిలో 9 చూద్దాం, మూడో అడ్డు వరుసలో 9 వచ్చిందండి. కాబట్టి 9 మనకు రెండవ అడ్డు వరుసలోని మూడవ గడిలో మాత్రమే వస్తుందండి. తర్వాత 4వ పెద్ద గడిలో 9 చూడండి, మూడవ అడ్డు వరుసలో 9 వచ్చింది. కాబట్టి 9 మనకు మొదటి అడ్డు వరుసలోని రెండవ గడిలో మాత్రమే 9 వస్తుందండి. తర్వాత 5వ పెద్ద గడిలో 4 తీసుకుందాం, రెండవ అడ్డు వరుసలో 4 వచ్చింది, అలాగే మొదటి నిలువు వరుసలో కూడా 4 వచ్చిందండి. కాబట్టి ఆ 4 ఖాళీ గళ్ళలో 4 రాకూడదు. సో మిగిలిన మనకు ఒకే ఒక గడి మూడవ నిలువు వరుసలోని మూడవ గడి, అక్కడ మాత్రమే 4 వస్తుందండి. తర్వాత 1 చూద్దాం, రెండవ అడ్డు వరుసలో 1 వచ్చిందండి. కాబట్టి ఆ 3 ఖాళీ గళ్ళలో 1 రాకూడదు. కాబట్టి 1 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం మొదటి నిలువు వరుసలోని మూడవ గడి. ఇక్కడ చూడండి, 4వ పెద్ద గడి పూర్తి కావడానికి మనకు కావలసిన ఒకే ఒక అంకె 5, మరియు మనకున్న అవకాశం కూడా 1 కాబట్టి ఖచ్చితంగా అక్కడ 5 మాత్రమే వస్తుందండి. తర్వాత 6వ పెద్ద గడిలో 8 తీసుకుందాం, రెండో నిలువు వరుసలో 8 ఉందండి. కాబట్టి 8 మనకు మూడవ నిలువు వరుసలోని మూడవ గడిలో మాత్రమే వస్తుంది. ఇంకా 6వ పెద్ద గడి పూర్తి కావడానికి మనకు కావలసిన ఒకే ఒక అంకె 2, మనకున్న అవకాశం కూడా 1 కాబట్టి ఆ గడిలో మనం 2 రాసేద్దాం. తర్వాత 7వ పెద్ద గడిలో 5 చూద్దాం, మొదటి నిలువు వరుసలోనూ 5 ఉందండి, రెండవ నిలువు వరుసలో కూడా 5 ఉంది, అలాగే మొదటి అడ్డు వరుసలో కూడా 5 ఉందండి. కాబట్టి 5 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం మూడవ నిలువు వరుసలోని మూడవ గడి. తర్వాత 7వ పెద్ద గడిలో 2 చూద్దాం, మొదటి అడ్డు వరుసలోనూ 2 వచ్చింది, మొదటి నిలువు వరుసలో కూడా 2 వచ్చిందండి. కాబట్టి రెండవ నిలువు వరుసలోని మూడవ గడిలో మాత్రమే 2 వస్తుంది. తర్వాత 7వ పెద్ద గడిలో 8 తీసుకుందాం, మూడవ నిలువు వరుసలో 8 వచ్చిందండి. కాబట్టి మొదటి నిలువు వరుసలోని మొదటి గడిలో మాత్రమే 8 వస్తుందండి. 7వ పెద్ద గడి పూర్తి కావడానికి కావలసిన ఒకే ఒక అంకె 9, ఉన్న అవకాశం కూడా 1 కాబట్టి అక్కడ మనం 9 రాసేద్దాం. తర్వాత 2వ పెద్ద గడిలో 1 తీసుకుందాం, మూడవ నిలువు వరుసలో 1 వచ్చిందండి, అలాగే మూడవ అడ్డు వరుసలో కూడా 1 వచ్చింది. కాబట్టి 1 మనకు రెండవ నిలువు వరుసలోని రెండవ గడిలో మాత్రమే వస్తుందండి. తర్వాత 5 చూద్దాం, మూడో నిలువు వరుసలో 5 వచ్చింది. కాబట్టి 5 మనకు మూడో అడ్డు వరుసలోని రెండవ గడిలో మాత్రమే 5 వస్తుందండి. ఇప్పటిదాకా నేను పెద్ద గడులు ఎలా పూర్తి చేశానో అవి మాత్రమే చెప్పానండి. ఇప్పుడు మనం కొన్ని నంబర్లు నిలువు వరుసలోను అడ్డు వరుసలోని చెక్ చేసి కూడా పూర్తి చేయొచ్చండి. కొన్ని అంకెలు నేను అలాంటివి ఇంతకుముందు పూర్తి చేశాను కానీ చెప్పలేదు, కన్ఫ్యూజ్ అవుతారని. ఇప్పుడు చూడండి, 5వ నిలువు వరుసలో 3 ఖాళీ గళ్ళు ఉన్నాయండి. అందులో మొదటి అడ్డు వరుసలోనూ 6 వచ్చింది, అలాగే మూడవ అడ్డు వరుసలో కూడా 6 వచ్చిందండి. కాబట్టి 6 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం 5వ పెద్ద గడిలోని రెండవ గడి. తర్వాత 7వ పెద్ద గడి పూర్తి కావడానికి కావలసిన ఒకే ఒక అంకె 8, ఉన్న అవకాశం కూడా 1 కాబట్టి ఆ గడిలో మనం 8 రాసేద్దాం. తర్వాత 2వ పెద్ద గడి పూర్తి అవ్వడానికి కూడా కావాల్సిన అంకె 6 ఒకటేనండి. కాబట్టి ఆ ఖాళీ గడిలో 6 రాసేద్దాం. తర్వాత 3వ పెద్ద గడిలో
మొదటి నిలువు వరుసలో చూడండి 2 ఖాళీ గడులు ఉన్నాయి. రెండవ ఖాళీ గడిలో 1 వచ్చింది కాబట్టి మొదటి ఖాళీ గడిలో మాత్రమే 1 వస్తుందండి. మూడవ పెద్ద గడిలోని మొదటి నిలువు వరుస పూర్తి కావడానికి ఒకే ఒక అంకె కావాలండి, అది 8. కాబట్టి అక్కడ మనం 8 రాద్దాం. ఒకసారి 7వ నిలువు వరుస చూడండి, అందులో 2 ఖాళీ గడులు ఉన్నాయి. అందులో కావాల్సిన అంకె 4. మొదటి ఖాళీ గడిలో 4 వచ్చేసింది కాబట్టి రెండవ ఖాళీ గడిలో 4 రాద్దాం. ఈ 8వ నిలువు వరుస పూర్తవ్వడానికి మనకు కావాల్సిన ఒకే ఒక అంకె 9 అండి. ఉన్న అవకాశం కూడా 1 కాబట్టి ఆ గడిలో మనం 9 రాద్దాం. మొదటి అడ్డు వరుస పూర్తి కావడానికి ఒకే ఒక అంకె కావాలి, ఉన్న అవకాశం కూడా 1 కాబట్టి ఆ గడిలో 5 రాద్దాం. అలాగే రెండో అడ్డు వరుస పూర్తి కావడానికి కావాల్సిన ఒకే ఒక అంకె 2, ఉన్న అవకాశం కూడా 1 కాబట్టి ఆ గడిలో మనం 2 రాద్దాం. అలాగే మూడో అడ్డు వరుస పూర్తి కావడానికి కూడా కావాల్సిన అంకె 3, 1, ఉన్న అవకాశం కూడా 1 అండి. తర్వాత 9వ పెద్ద గడిలో పెద్ద గడి పూర్తి కావడానికి మనకు కావాల్సిన ఒకే ఒక అంకె 1, అలాగే ఈ సుడోకు కూడా పూర్తి కావడానికి కావాల్సిన అంకె 1 మాత్రమే కాబట్టి ఆ గడిలో మనం 1 రాద్దాం. అంతేనండి, సుడోకు పూర్తయిపోయింది. కొన్ని అంకెలు నేను పెద్ద గడుల ఆధారంగా పూర్తి చేశాను, కొన్ని అంకెలు అడ్డు వరుసల ఆధారంగా పూర్తి చేశాను, అలాగే కొన్ని అంకెలు నిలువు వరుసల ఆధారంగా కూడా పూర్తి చేశాను. నా ఈ సుడోకు సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే సుడోకును పూర్తి చేసే మీ స్నేహితులకు, మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఈ ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు, పూరణాలు, అలాగే సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.